చూడండి ఆల్రెడీ మనం ఈ వృత్తం అనే టాపిక్లో మనకి అభ్యాసం 1Aలో రోమన్ 1 కంప్లీట్ అయింది. అందులో ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి? 13 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి రోమన్ 2లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. చూడండి రోమన్ 2. ఈ రోమన్ 2లో మనకి ఇక్కడ నుంచి కొంచెం 2 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, 4 మార్క్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చూడమ్మా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ కమా బి బిందువుల x నిరూపకాలు x స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 కు మూలాలు, అలాగే y నిరూపకాలు y స్క్వేర్ ప్లస్ 2py మైనస్ q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 కు మూలాలు అయితే ఏ కమా బిలు వ్యాసాగ్రాలుగా ఉండే వృత్త సమీకరణాన్ని కనుక్కోండి. ఇది మన గతంలో 4 మార్క్ క్వశ్చన్ కూడా ఇచ్చాడు. ఆ క్వశ్చన్ బాగా క్షుణ్ణంగా చదివితే 2-3 సార్లు మనకు అర్థమవుద్ది. 2 వర్గ సమీకరణం ఇచ్చాడు. ఇక్కడ ఒక వర్గ సమీకరణం x స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ b స్క్వేర్ అంట. రెండో వర్గ సమీకరణం అంట y స్క్వేర్ ప్లస్ 2py మైనస్ q స్క్వేర్. ఇలా 2 వర్గ సమీకరణలు ఇచ్చి ఇందులో x నిరూపకాలు అంటే a కమా b బిందువులో x నిరూపకాలు తీసుకోవాలంట. అలాగే b బిందువులోనేమో y నిరూపకాలు తీసుకుంటే ఈ యొక్క 2 సమీకరణానికి ఏంటంటే మూలాలు అవుతాయి. అందువల్ల చూడండి సార్, therefore దత్త బిందువులు a x1 y1 b x2 y2 అనుకోండి. అలాగే దత్త సమీకరణాలు ఏంటో సమీకరణాలు x స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే ఇంకొక సమీకరణం ఎంత y స్క్వేర్ మైనస్ ప్లస్ 2py మైనస్ q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. మీకు సమీకరణం కావాలంటే పేరెట్టుకోవచ్చు. అందువల్ల ఇది సమీకరణం 1 అనుకుని సమీకరణం అనుకుంటే ఇప్పుడు దత్తాంశం చూడండి. దత్తాంశ ప్రకారం ఏమన్నాడు? దత్తాంశం ప్రకారం సమీకరణం 1కి మూలాలు x1 x2. దత్తాంశం నుండి సమీకరణం 1కి మూలాలు అంటే ఎందువల్ల ఇది వర్గ సమీకరణం కాబట్టి ఈ వర్గ సమీకరణ మూలాలు సమీకరణం 1కి మూలాలు x1 x2 మరియు సమీకరణం 1కి మూలాలు x1 x2 అయితే సమీకరణం 1కి x1 x2 మూలాలు x1 x2 అయితే మరి మూలాల మొత్తం అర్థమైందా? ఒక సమీకరణం 1కి మూలాలు అన్నావు కాబట్టి ఆ మూలాలు ఏంటి? x నిరూపకాలు అన్నావు. x నిరూపకాలు అంటే ఏంటి? x1 x2. మరి మూలాలు x1 x2 అయితే మరి మూలాల మొత్తం అంటే ఏంటి? x1 ప్లస్ x2. సూత్రం మీకు తెలుసు కదా, x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు మరి మూలాల మొత్తానికి మీకు సూత్రం తెలుసు కదా. ఏంటి సూత్రం? మైనస్ x గుణకము మైనస్ x గుణకం ఎంత? ఇక్కడ 2a డివైడెడ్ బై మరి x స్క్వేర్ గుణకం ఎంత? 1. అంటే నీకు మూలాల మొత్తం అన్నావు కాబట్టి x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు సూత్రం మైనస్ x గుణకము. తెలియకపోతే రాసుకోవచ్చు కావాలి. మైనస్ x గుణకము బై x స్క్వేర్ గుణకం. అందువల్ల మైనస్ x గుణకం ఎంత? ఇక్కడ x ముందున్న గుణకం 2a బై x స్క్వేర్ ముందున్నానికి ఏమీ లేకపోతే ఎంత? 1. ఇక్కడ therefore ఏమొచ్చింది? x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ ఎంత? ఇక్కడ 1 అవసరం లేదు కాబట్టి మైనస్ 2a. మరి మూలాల మొత్తం వచ్చింది. ఇంకేం కావాలి? మూలాల లబ్ధం. మూలాల లబ్ధం ఈక్వల్ టు మూలాల లబ్ధం అంటే గుణించుకోవాలి. మొత్తం అంటే కలపాలి, మరి గుణకారం అంటే గుణించుకోవాలి కాబట్టి x1 x2 ఈక్వల్ టు మూలాల లబ్ధానికి ఫార్ములా ఏంటి? స్థిర పదము బై స్థిర పదం అంతా కూడా మైనస్ b స్క్వేర్
మైనస్ బి స్క్వేర్ బై మరి ఎక్స్ స్క్వేర్ కనుక ఎంత 1. ఇక్కడేమో ఫార్ములా మీకు తెలియకపోతే చాలా మంది డౌట్ ఉంటుంది కాబట్టి ఏంటి ఫార్ములా మైనస్ బి బై ఏ ఫార్ములా. ఇక్కడ బి అంటే ఎంత ఎక్స్ గుణకము, ఏ ఎంత ఎక్స్ స్క్వేర్ గుణకం, ఇక్కడ సి బై ఏ, సి బై ఏ అంటే సి అంటే ఎంత స్థిరపదం బై ఏ అంటే ఎక్స్ స్క్వేర్ గుణకం. అందువల్ల ఏ సమీకరణం అయినా మీరు వర్గ సమీకరణ రూపంలో ఉన్నప్పుడు పోల్చుకోవాలి. ముందు పోల్చుకుంటే మైనస్ ఎక్స్ గుణకము, ఎక్స్ గుణకం ఎంత ఎక్స్ ముందు ఉన్నది 2a బై ఎక్స్ స్క్వేర్ గుణకం, ఎక్స్ స్క్వేర్ ముందు ఏముంది ఏమి లేదు కూడా ఎంత 1. అలాగే ఇక్కడ లబ్ధం అంటే ఏంటి స్థిరపదం, స్థిరపదం ఎంత మైనస్ బి స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ గుణకం ఎంత 1. అందువల్ల ఏ సూత్రం ఏ రాష్ట్రం మనకి చూసుకోవాలి. ఇక్కడ మైనస్ బి స్క్వేర్ అంటే స్థిరపదం మైనస్ బి స్క్వేర్ బై 1. therefore x1 x2 ఇది కూడా ఎంత వచ్చింది మైనస్ బి స్క్వేర్. ఇదేంటి మొదటి సమీకరణం. ఈసారి చూడండి రెండోది y1 y2లు y1 y2లు సమీకరణం 2కి మూలాలు, సమీకరణం 2కి మూలాలు. ఇందువల్ల y నిరూపకాలు అన్నాడు. ఈసారి ఈ సమీకరణానికి y నిరూపకాలు, సమీకరణానికి x అన్నా కాబట్టి x నిరూపకాలు తీసుకున్నాం, దాని సమీకరణం వాడుకున్నాం. ఈసారి y నిరూపకాలు అన్నా కాబట్టి మరి ఇక్కడ కూడా ఏంటి మూలాల మొత్తం, ఇక్కడ కూడా మూలాల మొత్తం. మరి మూలాల మొత్తం ఏంటి y1 ప్లస్ y2 ఈజ్ ఈక్వల్ టు మరి మొత్తానికి ఫార్ములా ఏంటి, మొత్తం అంటే మైనస్ ఇక్కడ చూడండి y గుణకం, ఇక్కడ y కాబట్టి y వాడాలి, మైనస్ y గుణకం, y గుణకం ఎంత మైనస్ y గుణకం 2p బై y గుణకం ఎంత 1. therefore y1 ప్లస్ y2 ఈజ్ కూడా ఎంత వచ్చింది మైనస్ 2p. నెక్స్ట్ ఏంటి మూలాల లబ్ధం, మూలాల లబ్ధం అంటే మొత్తం అంటేనేమో ప్లస్ చేస్తాం, లబ్ధం అంటే ఏంటి గుణించాలి కాబట్టి y1 y2 ఈజ్ ఈక్వల్ టు లబ్ధం ఫార్మ్ ఏంటి స్థిరపదము బై స్థిరపదం అంతా మైనస్ క్యూ స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ y స్క్వేర్ గుణకం, y స్క్వేర్ ముందు ఉన్నదంతా 1. therefore y1 y2 ఈజ్ ఈక్వల్ టు కూడా ఎంత మైనస్ క్యూ స్క్వేర్. ఇక్కడ విలువలు వచ్చినాయి కానీ ఆడ ఏమన్నాడు ఏ కామ బి వ్యాసాగ్రం ఉండే వృత్త సమీకరణం కాబట్టి అవి రాయండి. ఏ x1 y1 బి x2 y2 లు వ్యాసాగ్రాలుగా ఉండే అంటే ఏవైతే రెండు బిందులు ఉన్నాయో రెండు బిందులు తీసుకున్నాం, వ్యాసాగ్రాలుగా ఉండే వృత్త సమీకరణం. ఆల్రెడీ మనం వ్యాసాగ్రం చేసాం, ఏంటది 12వ సమస్య చేసాం కదా, 12వ లెక్క ఆ సమీకరణం వృత్త సమీకరణం. చూడండి ఫార్ములా x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈజ్ కూడా ఎంత 0. అంటే ఏంటి ఈ యొక్క వ్యాసాగ్రాలు ఉండే వృత్త సమీకరణ సూత్రం రాసాం. ఇందులో గుణకారం చేస్తే x ఇంటూ x ఎంత x స్క్వేర్, x ఇంటూ x2 అంటే మైనస్ x ఇంటూ x2 మైనస్ x1 ఇంటూ x అంటే x ఇంటూ x1 మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ x1 x2 అంటే గుణకారం చేశాను ఏంటి x ఇంటూ x స్క్వేర్, x ఇంటూ x2 మైనస్ x1 ఇంటూ x అంట x ఇంటూ x1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x1 x2 ఇక్కడ ప్లస్ y ఇంటూ y స్క్వేర్ మైనస్ y ఇంటూ y2 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ y1 ఇంటూ y అంటే y ఇంటూ y1 మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ y1 ఇంటూ y2 ఇది కూడా ఎంత 0. ఇప్పుడు దీంట్లో ఉమ్మడిగా ఉన్న మూలకాల నుంచి కామన్ తీయాలి కాబట్టి x స్క్వేర్ మైనస్ ఈ రెండు పదాలు చూడండి ఒకసారి ఏముంది మైనస్ తీసావు, రెండిట్లో ఏముంది ఇక్కడ x ఉంది, x పదం తీసేకి ఇంకేముంది x1 ప్లస్ x2 ఆ తీసేసిన పదం ఏంటి x. మరి కామన్ తీసాం కదా, మరి కామన్ తీసిన పదం ఏంటి కుడి వైపున రాసుకోవచ్చు ఎడవైపున కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ y స్క్వేర్ మైనస్ ఆఫ్ చూడండి ఒకసారి ఇక్కడ కూడా ఏముంది మైనస్ y ఉంది, ఇక్కడ కూడా మైనస్ y ఉంది, మైనస్ y చేస్తే y1 ప్లస్ y2 ఇంటూ ఏ పదం అది y ప్లస్ ఇంకేముందమ్మా ప్లస్ y1 y2. ఇక్కడ కూడా చూడండి ఇంకో పదం మిస్ అయింది మనకి, ఇక్కడ కూడా ఒక పదం మిగిలింది ఏంటది ఆ పదాలు రాసుకోండి. కారణం తీగా x1 x2 ప్లస్ y1 y2 ఇది కూడా అంతా 0. ఇక్కడ x పదం తీసాను, ఇక్కడ y పదం తీసాను. ఇప్పుడు ఉమ్మడిగా మన దగ్గర ఉన్న విలువలు రాయినామా x స్క్వేర్ మైనస్ ఈ విలువ మన దగ్గర ఉంది ఆల్రెడీ, ఆ విలువ ఎంత ఉంది ఇక్కడ మైనస్ 2a అంటే మైనస్ 2a ఇంటూ x ప్లస్ y స్క్వేర్ మైనస్ ఆఫ్ ఈ విలువ y1 ప్లస్ y2 విలువ ఎంత ఉంది మన దగ్గర మైనస్ 2p ఇంటూ y ప్లస్ x1 x2 ఎంత ఉంది మైనస్ b స్క్వేర్ అలాగే y1 y2 ఎంత ఉంది మైనస్ q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత 0.
దీన్ని వరుస క్రమంగా రాస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ ఎంత ప్లస్ 2ax, మైనస్ ఉంటే మైనస్ ఎంత ప్లస్ 2py, ఇక్కడ మైనస్ హాఫ్ కామన్ తెస్తే బి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ కామన్ తీయడం పర్లేదు, తీసినా పర్వాలేదు. అదనా దేఫోర్ మనకి ఏమొచ్చింది ఇక్కడ కావలసిన వృత్త సమీకరణం ఏంటిది, కావలసిన వృత్త సమీకరణం, కావలసిన వృత్త సమీకరణం. అందువల్ల ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ముందుగా బిందువులు తీసుకున్నాం, ఆ బిందువులు ఈ సమీకరణానికి మొదటి సమీకరణానికి x నిరూపకాలు తీసుకోవాలి, రెండవ సమీకరణానికి ఏం తీసుకోవాలి y నిరూపకాలు తీసుకోవాలి. మరి x నిరూపకాలు ఏమవుతుందో x1 x2, ఈ x1 x2 ఏమవుతాయి సమీకరణం ఒకటికి ఏమవుతాయి మూలాలు అయితే నీకు మూలాల మొత్తం మూల లబ్ధం సూత్రం ఉంది. అలాగే రెండవ సమీకరణానికి y1 y2 మూలాలు అయితే దానికి మొత్తము లబ్ధం ఉంది. ఈ యొక్క వ్యాసాగ్రాల గుండా వృత్త సమీకరణం తీసుకుని గుణకారం చేయగా వచ్చినట్లు ఆ విలువలను ఏం చేయాలి ప్రతిక్షేపించాలి. ఏదైతే నువ్వు కనుక్కున్నావో ఆ విలువను దాంట్లో ఏం చేయాలి ప్రతిక్షేపించాలి. ప్రతిక్షేపిస్తే మనకి కావాల్సిన వృత్త సమీకరణం ఈ విధంగా వస్తుంది. ఇంపార్టెంట్ సమస్య మనకి ఈ సమస్య గురించి బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సమస్య చూడమ్మా, మనం రామన్ టూ గురించి డిస్కస్ చేస్తాం. అంటే ఇక్కడ ఆ రామన్ టూ సమస్య మనం 4 మార్కులకు వస్తుంటాయి. అందువల్ల చూడండి ఏ విధంగా ఉన్నదన్న ఇక్కడ 11వ సమస్య. ఈ రామన్ టూలో ఫస్ట్ సమస్య అయ్యాక రెండో సమస్య ఉన్నామా. రెండో సమస్య 2 పాయింట్ ఉన్నాయి, అందులో పాయింట్ నేర్చుకుని రెండో పాయింట్ మీరు చేద్దరే. రెండో క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ అందులో a3, బిందువు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0. వృత్తంపై బిందువని చూపి ఏ ద్వారా పోయే వ్యాసం రెండో చివర బిందువును కనుక్కోండి. అంటే ఏంటి ముందుగా బిందువుని దాని మీద ఉంచాలన్నాడు కాబట్టి చూడండి ఒకసారి. ముందు దత్తవృత్తం తీసుకోండి. దత్తవృత్త సమీకరణం ఏంటది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఏది ఇచ్చినా కూడా మనం ముందుగా జీకమ్ఎఫ్లు తీసుకోవాలి కాబట్టి అవి తీసుకోండి. పై సమీకరణం ఏ రూపంలో ఉంది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఇంకా ముందు చేసిన సమస్యలాగా ప్రతిదీ విడమించి రాయవలసిన పర్లేదు, కొంచెం మనం డైరెక్ట్గా రాయడం నేర్చుకోవాలి. అంటే వాళ్ళు ఏంటంటే ఇచ్చట పోల్చుకున్నప్పుడు ఇంకా ఈ రెండు జీ గట్ట రాయడం కాదు, సగం చేసి రాయాలి. ఇక్కడ ఉన్నది -1, దేర్ఫోర్ g ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నది -2, -2లో సగం ఎంత -1. అలాగే ఎఫ్ అంటే ఇందులో సగం రాయాలి కదా, 4లో సగం ఎంత 2. అసలు సి అనే పదం లేదు కాబట్టి సి ఎంత 0. అందువల్ల ఇంకా ప్రతిదీ 2g ఈజ్ ఈక్వల్ టు 2f ఈజ్ ఈక్వల్ టు వస్తే మనకి సమస్య లేట్ అయిపోద్ది. అంటే ఏంటి టైం ఎక్కువ పడుతుంది. అందువల్ల ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే g అంటే ఏంటి ఇక్కడ ఉన్న విలువలో సగం రాయాలి, f అంటే ఇక్కడ ఉన్న విలువలో సగం రాయాలి. అంటే x గుణకం ఎప్పుడు కూడా ఏమవుతుంది g అవుతుంది, y గుణకం ఏమవుతుంది f అవుతుంది. స్థిరపదం లేదు, స్థిరపదం ఎంత ఏంటి 0. ఇప్పుడు చూడండి దత్త బిందువు తీసుకోండి. దత్త బిందువు ఏంటిది a3, -1. ఇంతవరకు బాగానే ఉంది. ఒకసారి చూడండి ఈ బిందువును దానిపై ఉంచగా అంటే దాని ద్వారా పోతుందంటే ఏమన్నా బిందువుపై అన్నాడా వృత్తంపై బిందువు అని చెప్పమన్నాడు. వృత్తంపై బిందువు అంటే ఏంటి ఈ బిందువుని దాని మీద ప్రతిక్షేపించండి. దత్తవృత్తంలో ఏ -3, ప్రతిక్షేపించగా ఇటు ఉంచగానే రాయొచ్చు. ప్రతిక్షేపించగా అంటే దత్తవృత్తంలో ఏ 3, -1 ప్రతిక్షేపించగా అంటే దీనిపై ఉంచడం అని అర్థం. ఉంచడం చూడండి ఒకసారి 3 స్క్వేర్ x ప్లస్ ఎంత అయ్యాలి 3 కాబట్టి 3 స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ -2 × 3
ప్లస్ 4 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 0. 3 స్క్వేర్ ఎంత 9, మైనస్ స్క్వేర్ చేస్తే అవుతుంది ప్లస్ అవుతుంది కాబట్టి 1 స్క్వేర్ ఎంత 1, మైనస్ 2 మూలు ఎంత 6, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 ఒకటి ఎంత 4 ఇది కూడా ఎంత 0. 9 ప్లస్ 1 ఎంత 10, -10 ఇది కూడా ఎంత 0. 0 ఈక్వల్ టు 0 అంటే ఏమొచ్చింది, ఆ బిందువు ఆ వృత్తాన్ని ఏం చేయింది తృప్తిపరిచింది. కావున ఏ 3, -1 దత్తవృత్తంపై బిందువు. కావున ఏ 3, -1 దత్తవృత్తంపై బిందువు. దత్తవృత్తంపై ఉంటుంది. ఏ 3, దత్తవృత్తంపై ఉంటుంది అంటే ఏ 3, బిందువు అని రాసుకున్నా పర్లేదు, క్లియర్గా మీకు అర్థం అవడానికి ఏ 3, బిందువు దత్తవృత్తంపై ఉంటుంది. ఎందుకుంటుంది, ఈ 0 వచ్చింది అంటే నువ్వు ఒకవేళ ఇది తీసుకోకపోయినా ఆన్సర్ వచ్చింది 0 వచ్చింది. ఆన్సర్ 0 వస్తే ఇలా ఎప్పుడైతే ఈ విలువను ప్రతిక్షేపిస్తే 0 వచ్చిందో ఆ బిందువు కంపల్సరీ ఏం చేసింది తృప్తిపరిచింది. ఆ వృత్తాన్ని తృప్తిపరిచింది కాబట్టి ఆ బిందువు ఏమవుతుంది వృత్తంపై ఉంటుంది. అందువల్ల వృత్తంపై బిందువు అన్న ఈ బిందువు దత్తవృత్తంపై ఉంటుందన్న వృత్తంపై బిందువు అన్నా కూడా ఒకటే మీనింగ్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ చేయవలసింది ఏంటి, ఇక్కడ ఇంకో బిందువు కనుక్కోమన్నాడు. ఇంకో బిందువు కనుక్కోమంటే చూడండి సరే, ఒక వృత్తం ఎలా ఉంది, ఇది కేంద్రం, ఇది ఒక బిందువు ఏంటిది ఏ. ఈ ఒక బిందువు కేంద్రం గుండా పోతే ఇంకో ఎప్పుడైతే బిందువు కేంద్రం గుండా పోయిందో అది ఇంకో టచ్ అయింది. టచ్ అయినప్పుడు ఇంకో బిందువు ఏంటిది బి. అయితే ఈ ఏబి అనేది కేంద్రం గుండా పోవడం వల్ల ఏమైంది, అది వ్యాసమైంది. ఏమైంది, అది వ్యాసమైంది. అందువల్ల చూడండి సార్, ఇక్కడ ఏ ద్వారా పోయే వ్యాసం రెండో చివరి. అందువల్ల వ్యాసం యొక్క చివరి కణలు వ్యాసం యొక్క రెండవ చివరి కణ, రెండవ చివర బిందువు, రెండవ చివరి బిందువు ఏంటది బి ఎక్స్, వై అనుకున్నాము. ఒక బిందువు నీ దగ్గర ఉంది, రెండో బిందువు లేదు కాబట్టి రెండో బిందువు నువ్వు తీసుకుంటున్నావు. అందులో వ్యాసం యొక్క రెండవ చివరి బిందువు బి ఎక్స్, వై తీసుకున్నావు. మరి తీసుకున్నాక నీకు ఒక కాన్సెప్ట్ ఉంది ఏంటి, ఇది కేంద్రం గుండా పోతుంది అన్నావు. అంటే ఏం కావాలి నీకు, దత్తవృత్త కేంద్రం కావాలి. కాబట్టి దత్తవృత్త కేంద్రం మరి దత్తవృత్త కేంద్రం ఏంటి, సి ఫార్ములా సి ఈజ్వల్ టు -G - F కాబట్టి సి ఈజ్వల్ టు -G. ఇక్కడ G అంతా మైనస్ ఉంది అంటే మైనస్ అంతా ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఏమవుతుంది మైనస్. ఇప్పుడు చూడండి నీ దగ్గర ఏ ఉంది, బి ఉంది, నీ దగ్గర సి కూడా ఉంది. అందువల్ల ఏ ద్వారా పోయి అంటే ఒక చివరి బిందువు ఏంటి ఏ అయింది, ఇంకో చివరి బిందువు అంతా బి. అందువల్ల ఏబి చేసింది కాబట్టి ఇక్కడ కేంద్రం ద్వారా ఏమవుతుంది చూడండి, ఈ కేంద్రం అనేది వ్యాసం ఏబి మధ్య బిందువు అవుతుంది. అందువల్ల వృత్త కేంద్రం వ్యాసం ఏబి మధ్య బిందువు, వ్యాసం ఏబి మధ్య బిందువు ఏదవుతుంది, వ్యాసం మధ్య బిందువు వృత్త కేంద్రం సి అగును. అంటే ఏంటి, వ్యాసం యొక్క మధ్య బిందువు కడితే కంపల్సరీ ఏమవ్వాలి, కేంద్రం అవ్వాలి. అందువల్ల వ్యాసం మధ్య బిందువు కంపల్సరీ దేనికి సమానం అవుతుంది, కేంద్రానికి సమానం అవుతుంది. అందువల్ల వ్యాసం మధ్య బిందువు ఏమవుతుంది, కేంద్రం అవుతుంది అన్న కాబట్టి ఫార్ములా ఏంటి మధ్య బిందువు ఫార్ములా ఏంటి, x1 + x2/2 అలాగే y1 + y2/2. ఇదేంటి మధ్య బిందువు కనుక్కోవడానికి. కానీ ఆ మధ్య బిందువు ఏమవుతుందన్నా సి అవుతున్నా. సి ఈజ్వల్ టు ఫార్ములా ఏంటి, సి ఈజ్వల్ టు ఫార్ములా సి ఉన్న చూడ ఎంత నీ దగ్గర, సి అంటే 1 - -2. నీ దగ్గర ఉన్న సి విలువ ఎంత, సి విలువ 1 - -2 ఉంది కాబట్టి 1 - -2 ఈజ్వల్ టు నీ దగ్గర ఉన్న బిందువులు ఏంటి, ఏ ఎంత 3 - -1 ఉంది, అలాగే బి ఎంత ఉంది x, y ఉంది కాబట్టి 3 + x/2 అలాగే రెండోది ఉంది ఇక్కడ -1 + y/2. అందువల్ల ఏదైతే నీకు ఇచ్చాడో ఆ విలువను దీంట్లో ఏం చేసావు ప్రతిక్షేపించావు. ఇక్కడ ఒకసారి చూడండి, రెండు బిందువులు సమానం, ఇది కూడా ఉంది, ఇది ఒక బిందువు ఇది ఒక బిందువు. సమానం అంటే ఏంటి, x నిరూపకాలు సమానం చేయాలి, y నిరూపకాలు కూడా ఏం చేయాలి సమానం చేయాలి. సమానం చేస్తే ఏమవుతుంది 3 + x/2 ఇది కూడా ఎంత 1. అలాగే 1 చూడండి అక్కడ రెండోది -1 + y/2 ఇది కూడా ఎంత -2. అంటే ఏం చేశాను, x నిరూపకాన్ని సమానం చేశాను, y నిరూపకాన్ని సమానం చేస్తే ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ఏం చేస్తుంది, భాగిస్తుంది. భాగించేది అడగలితే ఏమవుతుంది, గుణిస్తుంది. కాబట్టి 3 + x = 2 ఒకటి ఎంత 2, ఇది +3 అడగలితే ఏమవుతుంది -3. x = 2 - 3.
x కూడా ఎంత 2 మైనస్ 3 ఫర్ x కూడా ఎంత ఇప్పుడు 3 నుంచి 2 పోతే ఒకటి ఏంటి -1. అలాగే ఇక్కడ చూడండి -1 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు ఇది భాగిస్తుంది, భాగించేటకెళ్తే గుణిస్తుంది, 2 ఎంత 4 4 గుర్తు మైనస్, ఇక్కడ గుణిస్తున్నాను భాగిస్తున్నట్టుకెళ్తే గుణిస్తున్నాను, 2 ఎంత 4 కానీ గుర్తేటి మైనస్, ఇది -1 ఉన్నట్టుకెళ్తే ఏంది ప్లస్ సైన్ తోటి, ఫర్ y ఈజ్ ఈక్వల్ టు ఏమైంది -4, ఈ మైనస్ ఉన్నట్టుకెళ్తే ఏంది +1, therefore y ఈజ్ ఈక్వల్ టు 4 నుంచి 3 పోతే 3 కానీ గుర్తేటి మైనస్, therefore వ్యాసం రెండవ చివరి భాగం, వ్యాసం రెండవ చివర బిందువు ఏంటది bx, y ఈజ్ ఈక్వల్ టు x ఎంత వచ్చింది -1, y ఎంత వచ్చింది -3. ఈ విధంగా ఏదైతే నువ్వు కనుక్కోవాలనుకున్నావో ఆ రెండవ చివరి బిందువు నీ దగ్గర వచ్చింది. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, మరి ఈ రెండవ క్వశ్చన్లో మనకి 2 పాయింట్లు ఉన్నాయి. ఒక పాయింట్ నేను చెప్పాను, ఏంటి మొదటి పాయింట్ చెప్పాను, మీరు చేయవలసింది ఏంటి చూడండి ఒకసారి, ఇందులో రెండవ పాయింట్ ఉంది, ఏంటో రెండవ పాయింట్ చూడండి ఒకసారి. చూడమ్మా, రెండో పాయింట్ ఏ ఎంత ఇచ్చాడు పాయింట్ -3, 0 బిందువు x² + y² + 8x + 12y + 15 0 వృత్తంపై ఉందని చూపి ఏ ద్వారా పోయే వ్యాసం రెండో బిందువు కనుక్కోండి. సేమ్ ఇదే విధంగా రామన్ 2లో రెండవ క్వశ్చన్లో పాయింట్ 2 చేయండి, ట్రై చేయండి. చూడండి ఎక్కడితో మనకి ఎన్ని క్వశ్చన్స్ అయినాయి, రామన్ 2లో రెండో ప్రశ్న అయింది. నెక్స్ట్ మూడో ప్రశ్న చూడమ్మా. మూడో ప్రశ్న చూస్తే ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. మూడవ ప్రశ్న మనకి ఒక వృత్తం, ఆల్రెడీ ఉదాహరణ సమస్య అయింది, అదే సమస్యలో మనం చూడండి ఒకసారి. మూడవ సమస్య క్వశ్చన్ ఏముందంటే, మనకి బాగా ఇచ్చే క్వశ్చన్ మనకి ఇందులో 4వ క్వశ్చన్ నేను చెప్తాను, 3వ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. 4వ క్వశ్చన్ ఏంటంటే 4, 1, 6, 5 బిందువుల గుండా పోయే వృత్త కేంద్రం 4x + 3y - 24 ఈజ్ ఈక్వల్ టు 0 ఏమనడం, రేఖపై ఉంటే ఆ వృత్త సమీకరణం కనుక్కోండి. ఆ వృత్త సమీకరణాన్ని కనుక్కోండి. ఏది ఇచ్చినా కూడా ఇది ఆల్రెడీ మనం ఉదాహరణలో దీని గురించి చెప్పుకున్నాం. ఇక్కడ సేమ్ అదే విధంగా మనకి ఏంటంటే ఈ సమస్య సాధన జరగాలి. అయితే ఇక్కడ ఏ సమస్యను సాధించాలన్నా కూడా ముందేంటి, ఆ వృత్తంలో ఏమి ఇచ్చాడో తెలియాలి. ఆ వృత్తంలో మనకి ఏమి ఇచ్చాడు, అందులో 2 బిందువులు ఇచ్చాడు, ఇంకేమి ఇచ్చాడు, ఒక రేఖ ఇచ్చాడు. ఇచ్చింది ఏదైనా కూడా ముందుగా ఏం చేయాలి, మనం తీసుకోవాలి వృత్తం. ఏంటిది, కావలసిన వృత్త సమీకరణం. ఏం తీసుకోవాలి అక్కడ, కావలసిన వృత్త సమీకరణం. కావలసిన వృత్త సమీకరణం మనకి ఏ రూపంలో ఉంటుంది చూడండి ఒకసారి. కావలసిన వృత్త సమీకరణం అంటే మనకి ఏ రూపంలో ఉంటుంది, సాధారణ రూపంలో ఉంటుంది. కాబట్టి ఆ సాధారణ రూప సమీకరణం చూడండి ఒకసారి. ఏంటది, x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ ఎంత 1. సమీకరణం ఇప్పుడు కూడా ఎంత అనుకోవాలి, 1 అనుకోవాలి. ఏదైనా కూడా మనకి సాధించాలంటే మన దగ్గర ఉండాలి, బిందువులు కూడా ఉండాలి. అందువల్ల బిందువులు ఎలాగ ఉన్నాయి చూడండి ఒకసారి. ఆల్రెడీ బిందువులు ఎంత ఇచ్చారు మనకి చూడండి ఒకసారి. ఒక బిందువు ఉంది, అందువల్ల పై వృత్తం అంటే వృత్తం 1 4, బిందువు వృత్తం 1 బిందువు 4, 1 గుండా పోతుంది.
గుండా పోతుంది, లేదా 4,1 బిందువు గుండా పోతుంది. అంటే అర్థంలో ఎలాగైనా రాసుకోవచ్చు. ఇప్పుడు వృత్తం ఒకటి అనేది పై వృత్తం సింపుల్గా రాయొచ్చు. అయితే నెక్స్ట్ దానికి కూడా రాయాలి కాబట్టి నేను వృత్తం ఏ వృత్తం అయితే నేను తీసుకుంటున్నావో ఆ వృత్తం మనకు కావాలి కాబట్టి వృత్తం 1 అంటే పై సమీకరణం అని అర్థం. వృత్తం 1 బిందువు 4,1 గుండా పోతుంది, లేదా వృత్తం 1 4,1 బిందువు గుండా పోతుంది. అర్థవంతం అనేది ఎలాగైనా రాసుకోవచ్చు, మనకు అర్థం అవ్వాలి, ఆ భాష మనకు అర్థం అవ్వాలి కాబట్టి కొన్ని ఒకటో వృత్తం అన్నా పర్లేదు. అందువల్ల 4,1 బిందువు గుండా పోతుంది. వృత్తం 1 4,1 బిందువు గుండా పోతుంది. అంటే అర్థవంతంగా మీకు కావాలనుకుంటే వృత్తం 1 4,1 బిందువు గుండా పోతుంది. మరి పోవడం అంటే ఏంటి? ఆ బిందువు దాని మీద రాయాలి కాబట్టి ఒకసారి చూడండి. సరే ఏంటి 4 స్క్వేర్ మీకు అర్థమయ్యేలా రాసుకోవాలి కాబట్టి 4 స్క్వేర్ ప్లస్ ఇందులో ఎక్స్ ఎంత 4 స్క్వేర్, వై ఎంత 1 స్క్వేర్, తర్వాత ఎంత ఉంది ప్లస్ 2g ఇంటూ ఎక్స్ ఉంది అక్కడ 2g ఇంటూ ఎక్స్ ఎంత 1 ప్లస్ 2f ఇంటూ వై ఎంత చూడండి ఇక్కడ 2g ఇంటూ అన్నప్పుడు 2g ఇంటూ ఎక్స్ ఎంత ఉంది అక్కడ 4, 2f ఇంటూ వై ఎంత 1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏదైతే మనం చేయాలనుకున్నామో ఆ బిందువు దాని మీద ప్రతిక్షేపించాక ఎక్స్ బదులు 4 రాసాం, వై బదులు 1 రాసాం. 4 స్క్వేర్ అంటే 4 ఎంత 16, 4 స్క్వేర్ అంటే 4 ఎంత 16, 1 స్క్వేర్ ఎంత 1 స్క్వేర్ ఎంత 1 ప్లస్ 2 4 ఎంత 2 4 ఎంత అవుతుంది 8 అవుతుంది, 8 ఇంటూ జీ ప్లస్ 2 1 2 ఇంటూ ఎఫ్ ఎంత 2f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏం చేశాను ఇక్కడ బిందువును ప్రతిక్షేపించాక సమీకరణం వచ్చింది. అయితే సమీకరణ రూపం ఎలా ఉండాలి? ఇప్పుడు ముందు జీ ఉండాలి, 8g ప్లస్ 2f ప్లస్ సి ఇంక స్థిర పదాలు 16 ప్లస్ 1 కలప ఎంత వచ్చింది 17 ఇది కూడా ఎంత 0. ఆల్రెడీ సమీకరణం 1 అని నెట్టాం కాబట్టి ఇక్కడ సమీకరణం ఎంత అవుతుంది 2. ఇంకా తర్వాత కావాల్సింది ఏంటి? నెక్స్ట్ మళ్ళీ ఇంకో బిందువు ఉంది కదా, అందువల్ల వృత్తం 1 ఎంత బిందువు 2 బిందువు 6,5 బిందువు గుండా పోతుంది, లేదా బిందువు 4,1 అనేది అంటే మనం అర్థవంతంగా మనకు అర్థమయ్యేలా రాసుకుంటే సరిపోద్ది. వృత్తం 1 ఏ వృత్తం అది? వృత్తం 1 దేని గుండా పోతుంది 6,5 బిందువు గుండా పోతుంది. బిందువు గుండా పోతుంది. మరి పోతుందంటే ఏమవుతుంది చూడండి, ఏదైతే పోతుందన్న దాంట్లో ఏం చేయాలి బిందువు ప్రతిక్షేపించాలి కాబట్టి సార్ ఎక్స్ ఎంత 6 ఉంది కాబట్టి 6 స్క్వేర్, ఎక్స్ ఎంత ఉంది 6 స్క్వేర్, వై ఎంత 5 స్క్వేర్ సార్ 2g ఇంటూ ఎక్స్ ఎంత 6 ప్లస్ 2f ఇంటూ వై ఎంత 5 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ అని వచ్చాటే మారేసాను, వై అని వచ్చాటే ఎంత వేసాను 5 వేసాను. సమీకరణం ఎందులో వేయాలి? ఈ ఒకటో సమీకరణం వేయాలి, వేసావు. 6 స్క్వేర్ అంటే 6 ఎంత 36, 5 స్క్వేర్ అంటే 5 ఎంత 25, తర్వాత 2 6 ఎంత 12g ప్లస్ 2 5 ఎంత 10f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. వరుస క్రమంగా రాసినప్పుడు జీతో మొదలెట్టాను కాబట్టి 12g ప్లస్ 10f ప్లస్ సి ఇంకా ప్లస్ 36కి 25 కలిపితే ఎంత 61 ఇది కూడా ఎంత 0. సమీకరణం ఎంత ఇది 3. అందువల్ల ఏదైతే మనం రాయాలని కూడా రాసాం. ఇంకేంటి చూడండి సరే దత్త సరళరేఖ ఏమి ఇచ్చాడు? దత్త సరళరేఖ ఎంత ఇచ్చాడు చూడండి అక్కడ. దత్త సరళరేఖ 4x ప్లస్ 3y మైనస్ 24 ఇది కూడా 0. అంటే వాళ్ళ దత్త సరళరేఖ 4x ప్లస్ 3y మైనస్ 24 ఇది కూడా 0 ఇచ్చాడు. ఇప్పుడు వాడన్న క్వశ్చన్ చూడండి సరే, ఆ రేఖపై ఏ వృత్తం అయితే కనుక్కోవాలనుకుంటున్నామో ఆ వృత్త కేంద్రం ఉంటుందండి కాబట్టి దత్త వృత్త కేంద్రం దత్తవృత్తం కేంద్రం ఏంటి? సి ఏంటిది మైనస్ జి మైనస్ ఎఫ్. దత్తవృత్త కేంద్రం సి మైనస్ జి మైనస్ ఎఫ్. రేఖ దత్త సరళరేఖ ఏంటది 4x ప్లస్ 3y మైనస్ 24 ఇది కూడా 0 పై ఉంటుంది. వాడు అన్నది అదే కదా, పై ఉంటుంది అన్నాడు కదా. మరి ఏమన్నాడు అక్కడ? దత్త వృత్త కేంద్రం సి మైనస్ జి మైనస్ ఎఫ్ దత్త సరళరేఖ 4x ప్లస్ 3y మైనస్ 24 ఇది కూడా 0 పై ఉంటుంది. ఉంటుందంటే ఏంటి? మరి దానికి ప్రతిక్షేపించాలి కదా. ఒక రేఖ మీద ఒక బిందువు ఉందంటే అర్థటి కేంద్రం దానిపై ఉంటుంది అన్నాడు. కేంద్రం దానిపై అంటే ఏంటి? దత్తాంశం ప్రకారం ఏంటి? దత్తవృత్త కేంద్రము ఈ యొక్క సరళరేఖ మీద ఉంటుంది అన్నాడు. ఉంటుందంటే ఏంటి? ఎక్స్ చడం చేయాలి మైనస్ జీ వేయాలి, వై చడం చేయాలి మైనస్ ఎఫ్. రాస్తే ఏమవుతుంది చూడండి సరే 4 ఇంటూ మైనస్ జీ ప్లస్
3 ఇంటూ మైనస్ ఎఫ్ మైనస్ 24 ఈక్వల్ టు 0. ఏం చేశారు ఇక్కడ? బిందువుని దాని మీద ప్రతిక్షేపించాను. బిందువుని దాని మీద ప్రతిక్షేపించడం వల్ల నీకే వచ్చింది x4 ఇంటూ ఎక్స్ అంతా మైనస్ జీ, అలాగే y ఇంటూ y విలువ ఎంత ఉంది అక్కడ? మైనస్ ఎఫ్ మైనస్ 24 అంటే ఎంత? 4 ఇంటూ మైనస్ జీ ప్లస్ 3 ఇంటూ మైనస్ ఎఫ్ మైనస్ 24 0. రాసిన తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 ఇంటూ జీ 4g ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 ఇంటూ ఎఫ్ 3f. గుణకారం అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అక్కడ. అందువల్ల మైనస్ 24 ఈక్వల్ టు 0. అన్నిట్లోనే మైనస్ ఉంది. అన్నిట్లోనే మైనస్ ఉంటే ఏం చేయాలి? అన్నిట్లోనే మైనస్ ఉంది కాబట్టి ఆ మైనస్ తొలగించాలి. తొలగిస్తే ఏమవుతుంది చూడండి ఒకసారి. ఇప్పుడు అన్నిట్లో మైనస్ ఉంది కాబట్టి 4g ప్లస్ 3f ప్లస్ 24 ఈక్వల్ టు 0. సమీకరణం అంతా ఆల్రెడీ ఇక్కడ సమీకరణం 3 వరకు అయింది కాబట్టి సమీకరణం ఎంత అవుతుంది? 4 అవుతుంది. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇక్కడతో మనకి జిఎఫ్లు వచ్చినాయి. మరి ఎక్కడ కూడా చూడండి సమీకరణం 2, 3 చూస్తే అంటే మీరు ముందుగా చేసుకున్నా పర్లేదు. ముందుగా సమీకరణం 2 సమీకరణం 3 తీసివచ్చేసి ముందుగా చేసుకున్న తర్వాత అప్పుడు ఇది చేసుకోవచ్చు. కానీ నేనేం చేశాను? ఎలాగా మనకున్న బిందువులు ప్రతిక్షేపం చేసేసిన తర్వాత రేఖ ఉంది కాబట్టి ఆ రేఖ గురించి రాశాను. కానీ మీరు చేయాల్సిన పని ఏంటి? ముందుగా రేఖలు సాధించుకోవాలి. ఎలా సాధించాలి చూడండి. సమీకరణం 3లోంచి సమీకరణం 2ని తీసేయండి. సమీకరణం 3 నుంచి సమీకరణం 2ని తీసేస్తే ఏమవుతుందో చూడండి. సమీకరణం 3 ఎంత ఉంది? 12g. సమీకరణం 3 ఎంత ఉంది? 12g ప్లస్ 10f తర్వాత ఎంత ఉంది? ప్లస్ సి ప్లస్ 61 ప్లస్ సి ప్లస్ 61. ఇది కూడా ఎంత? 0. అలాగే సమీకరణం 2 చూస్తే సమీకరణం 2 ఏముంది? 8g 8g ప్లస్ ఎంత ఉంది ఇక్కడ? 2f తర్వాత ఎంత ఉంది? ప్లస్ సి ప్లస్ 17 ఈక్వల్ టు 0. సమీకరణం మధ్య తీసేది అక్కడ ఉంది. రెండో సమీకరణం ఉంది కాబట్టి రెండో సమీకరణం ఇది. దీనికి ఏంటి? మైనస్. మైనస్ అంటే ఇది ప్లస్ మైనస్ అయింది. ఇది ప్లస్ ఏమైంది? మైనస్. అలాగే ఇది కూడా ప్లస్ ఉంది కాబట్టి మైనస్. ఇది కూడా ఏమవుతుంది? మైనస్. అంటే ఏంటి? గుర్తులు మారుతాయి. తీసేది అంటే ఏంటి? సమీకరణ గుర్తులు మారుతాయి కాబట్టి గుర్తులు మార్చాను. 12gలో 8gలు పోయి నిన్న వచ్చినాయి 4 వచ్చినాయి. 12gలో నుంచి 8gలు పోతంతా 4gలు. 12fలోంచి 2fలు పోతంతా 8f. ఇక్కడ cc ఏమైంది? పోయింది. ఇది 61. 61 నుంచి 17 పోతంతా 44 ఈక్వల్ టు ఎంత? 0. ఏం చేశాను ఇక్కడ? ఇదేమో ప్లస్ 61, ఇది 17 కాబట్టి 61 నుంచి 17 పోతే ఎంత వచ్చింది? 44 వచ్చింది. 44 చేశాను. ఇక్కడ పెద్ద గురించి ప్లస్. కానీ అన్నింటి నుంచి ఉండే 4 ఉంది, 8 అంటే 44. అంటే ఏంటి? ఏకం పోతుంది? 4 ఏకం పోతుంది. 4 ఏకం పోతే ఎంత వచ్చింది? ఇక్కడ 4 ఏకం ఒకసారి పోతుంది g. ఇక్కడ 4 ఏకం సరిపోయింది 2 సార్లు 2f. ఇక్కడ 4 ఏకం సరిపోతుంది 11 సార్లు. ఇది కూడా ఎంత? 0. ఈక్వేషన్ ఎంత? ఇది సమీకరణం 5. ఇక్కడ అన్నింటిలోనే కూడా 4 అనేది ఉంది కాబట్టి 4 ఏకం కొట్టివేసేసాను. మనకు వచ్చిందంటే 4 ఏకం ఒకసారి పోయింది కాబట్టి 1g. 1g అంటే 1g అంటే 1 ఇంటూ g g అవుతుంది. ఇక్కడ 4 ఏకం సరిపోయింది 2 సార్లు అంటే 2 ఇంటూ f 2f అయింది. 4 ఏకం సరిపోయింది 11 సార్లు. ఇక్కడ చూడండి సమీకరణం 4ని 5 చూస్తే 4 5లో ఇదేమో gf ఉంది. ఇక్కడ కూడా ఏముంది? gf ఉంది. అందువల్ల 4 5లను సాధించగా 4, 5లను ఏం చేయాలి? సాధించగా. సాధించడం ఏంటి? ఆ విలువలు కనుక్కోవాలి. సాధించకంటే విలువలు కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటున్నాను చూడండి ఒకసారి. ఇదేమో g వేస్తున్నాను. ఇక్కడ ఏం వేస్తున్నాను? f. ఇక్కడ ఏంటి? స్థిరపదం. ఎప్పుడైనా సమీకరణం సాధించడం అంటే ఏం చేయాలి? ఆర్ యొక్క విలువలు ప్రతిక్షేపించాలి. ఎలా ప్రతిక్షేపించాలి చూడండి ఒకసారి. ఏదైనా సమీకరణం రాసినప్పుడు 4వ సమీకరణం కాబట్టి 4వ సమీకరణం దగ్గరికి వెళ్ళి అందులో దేంతో మొదలు పెట్టాలి? f నుంచి మొదలు పెట్టాలి. f నుంచి మొదలు పెడితే f ఎంత ఉంది? ఇక్కడ 3. తర్వాత స్థిరపదం ఎంత? 24. ఇక్కడ 3 అయింది 24 అయిపోయింది. మళ్ళీ మొదటికి వెళ్తే ఎంత? 4. తర్వాత చివరికి వచ్చింది ఎంత? దేంతో మొదలు పెట్టింది దాంతో ఆగాలి. దేంతో మొదలు పెట్టారో దానితో ఆగాలి. ఆగిన తర్వాత తీసిన సమీకరణం 5 రండి. ఇక్కడ f ఎంత ఉంది? f విలువ ఎంత ఉంది? 2 ఉంది. 2. అలాగే స్థిరపదం ఎంత ఉంది? ఇక్కడ చూడండి f విలువ 2 ఉంది. 2. స్థిరపదం ఎంత? 11. మళ్ళీ g ఎంత? g ముందు ఏమీ లేదు. ఏమి లేదు ఎంత? 1. అలాగే f ఎంత? మళ్ళీ 2. గుణకారాలు చేయాలి. పై నుంచి కిందకి, కింద నుంచి పైకి, పై నుంచి కిందకి, కింద నుంచి పైకి, పై నుంచి కిందకి, కింద నుంచి పైకి. ఒకసారి ఎలా వేస్తున్నాను చూడండి ఒకసారి. ఫస్ట్ g వేస్తున్నాను. g బై 3 11 ఎంత? 3 11 33. 3 11 33 మైనస్ 2 24. 2 24 ఎంత? 48. 48 ఈజ్ ఈక్వల్ టు f బై ఈసారి చూడండి 24 కోట్లు ఎంత? 24 మైనస్ 4 11 ఎంత? 44 ఈజ్ ఈక్వల్ టు 1 బై ఈసారి స్థిరపదం 4 2 ఎంత? 8. 8 మైనస్ 3 ఎంత? 3. చూడండి g బై 48 నుంచి 33 పోయింది. 48 నుంచి 33 పోయింది ఎంత? 15. 15 ఇది మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు f బై 44 నుంచి 24 పోయింది 20. 20 మైనస్ 20
ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎంత 8 నుంచి 3 పోతే 5 పోల్చుకోవాలి కాబట్టి మొదటి విలువ ఈజ్ ఈక్వల్ టు చివరి విలువ చేస్తే ఏమవుతుంది g బై -15 ఈజ్ ఈక్వల్ టు 1 బై 5 అలాగే రెండోది f బై -20 ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 బై 5 ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ g ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చేస్తుంది ఇది భాగిస్తుంది ఈ భాగించే అడిగి వెళ్తే ఏమవుతుంది గుణిస్తుంది కాబట్టి 15 ఒకటి 15 15 -15 బై 5 5 రకం 15 ఎన్ని సరిపోతుంది 3 సార్లు g కూడా ఎంత వచ్చింది -3 g కూడా ఎంత -3 అలాగే రెండో చూడండి ఇక్కడ 20 భాగిస్తుంది అడిగి వెళ్తే ఏమవుతుంది గుణిస్తుంది f ఈజ్ ఈక్వల్ టు -21 20 బై ఎంత 5 5 రకం 20 ఎన్ని సరిపోయింది 4 సార్లు f ఈజ్ కూడా ఎంత వచ్చింది -4 f ఈజ్ కూడా ఎంత -4 g f లు వచ్చినాయి ఈ విలువలను ఈ రెండు సమీకరణాల్లో ఈ రెండులో కానీ మూడులో కానీ ప్రతిక్షేపిస్తే మనకి అక్కడ GFC ఉంది సి విలువ కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి సమీకరణం 2లో ప్రతిక్షేపించండి therefore G, F విలువలను ఇందులో ప్రతిక్షేపించాలి సమీకరణం 2లో ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది చూడండి ప్రతిక్షేపించగా ఒకసారి సమీకరణం చూడండి సరే సమీకరణంలో ఏముంది 8g కావడం ఎంత 8 ఇంటూ g ఎంత ఉంది -3 ప్లస్ 2f కావడం ఎంత 2 ఇంటూ f ఎంత -4 ప్లస్ c ప్లస్ ఎంత 17 ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0 గుణకారం చేస్తే వస్తుంది 8 మూలు ఎంత 8 మూలు ఎంత అవుతుంది 8 మూలు ఎంత 24 24 ఇది -24 ప్లస్ ఇంటూ మైనస్ 2 4 ఎంత 8 ప్లస్ సి ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ సంఖ్యలు కొడితే -24 -8 ఎంత -32 ప్లస్ సి ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ చూడండి ఇది -32 ఇది ప్లస్ 17 therefore సి 32 నుంచి 17 పోతే ఎంత 32 నుంచి 17 పోతే 15 ఏ 15 ఇది -15 ఈజ్ ఈక్వల్ టు 0 therefore సి ఈజ్ కూడా ఎంత వచ్చింది -15 ఈ -15 వెళ్తే ఏంటి +15 ఇక్కడ సి 15 వచ్చింది g ఎంత వచ్చింది -3 f ఎంత వచ్చింది -4 ఈ విలువలను ఎందులో ప్రతిక్షేపించాలి కావాల్సిన సమీకరణం ప్రతిక్షేపించాలి అందువల్ల సమీకరణం చూడండి సార్ ఏమొస్తుందో అందువల్ల g మనం చేసేది ఇక్కడ చూసారా g f c విలువలను ఎందులో ప్రతిక్షేపించాలి సమీకరణం 1లో ప్రతిక్షేపిస్తే ఏమొచ్చింది చూడండి ఒకసారి సమీకరణం 1 ఇక్కడ ఉంది ఇందులో ఏం ప్రతిక్షేపిస్తాం gf అన్నా కాబట్టి ఫస్ట్ ఒకసారి చూడండి x² + y² + 2 ఇంటూ g ఎంత -3 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ f ఎంత -4 ప్లస్ సి ఎంత 15 ఇంటూ y కదా ఇక్కడ ప్లస్ సి ఎంత 15 ఈజ్ ఈక్వల్ టు 0 ఫైనల్ గా మనకు వచ్చే సమీకరణం చూడండి x² + y² ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ ఎంత 2 మూలు ఎంత 6 -6x తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ 2 4 ఎంత 8y ప్లస్ చూడండి ప్లస్ ఎంత 15 ఈజ్ ఈక్వల్ టు 0 ఈ విధంగా ఏంటి ఇక్కడ మనకి ఏమొచ్చింది దేఫర్ కావాల్సిన వృత్త సమీకరణం లాస్ట్ ఏంటి ఇక్కడ కావలసిన వృత్త సమీకరణం కావాల్సిన వృత్త సమీకరణం ఈ విధంగా 7 మార్కుల క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ మనలో ఎందుకంటే 2 బిందువులు ఒక రేఖ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలనేది ఈ విధంగా చేసుకోవాలి అయితే ఇక్కడ సమీకరణం 2 సమీకరణం 3 రాగానే సమీకరణం 3 రాగానే మీరు ఏం చేయాలి ఈ తీసేసి చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అట్లా ఈ 2 సమీకరణాలు రాగానే ముందుగా ఈ 2 సమీకరణాలు తీసేస్తే మనకి ఒక సమీకరణం వస్తుంది ఆ తర్వాత ఇది చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది అంతేగాని ముందుగా సమీకరణాలు చేసుకుని తర్వాత తీసేసేసారనుకో కొంచెం కన్ఫ్యూజ్గా ఫీల్ అవుతారు అందుకని నేను ఏం చెప్పింది ఏంటంటే ఈ 2 సమీకరణాలు చేయగానే నేను చేయవలసిన ఏంటి ముందు తీసేయండి ఆ తీసేసిన ఒక సమీకరణం వస్తుంది అప్పుడు ఆ సమీకరణం పేరేంటి ఇక్కడ 5 వచ్చింది 5 రాదు ఏమొస్తుంది ఇక్కడ 4 వస్తుంది ఈ 4 వచ్చాక అప్పుడు ఇది మొదలెడితే అప్పుడు ఈ సమీకరణం ఎంత అవుతుంది 5 అవుతుంది అంటే ఈ మార్త అంటే 4 5 ఇదేమో 4 ఇది ఏమవుతుంది 5 అవుతుంది ఈ విధంగా ఈ యొక్క 7 మార్కుల క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఎక్కువ సార్లు కూడా ఇచ్చాడు మనకి ఈ లెక్క గురించి బాగా ప్రాక్టీస్ చేయండి ఎక్కువగా
చూడండి తర్వాత చూడండి ఒకసారి. ఇదే విధంగా మనకు ఇంకొక సమస్య ఉంది. ఆ సమస్య కూడా మీకు ప్రిపేర్ అవుతే ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే కొంచెం క్లియర్ అవుద్ది. ఒకసారి చూడండమ్మా. అందులో సమస్య 3 కూడా చూడండి మీరు. సమస్య 3 మనకి ఇచ్చారంటే 2, -3 అలాగే -4, 5 బిందువుల గుండా పోయే వృత్త కేంద్రం 4x + 3y + 1 0 రేఖపై ఉంటే ఆ వృత్త సమీకరణాన్ని కనుక్కోండి. ఏ సమస్య అయినా మనం కనుక్కోమన్నప్పుడు ముందుగా మీరు చేయాల్సిన పని అంటే అందులో ఇచ్చిన బిందువులు చూసుకోవాలి, ఇచ్చిన వృత్తం కూడా తీసుకోవాలి. అందువల్ల ఏ సమీకరణం సాధించాలో చూడండి ఒకసారి. ఏం చేయాలో ముందు సమస్య మనం ఎలా చేసామో అలాగే ఇది కూడా చేయాలి. ఒకసారి చూడండి ఆ సమస్య ఏంటో. ఇచ్చింది ఏదైనా కూడా ముందుగా మనం చేయాల్సింది ఏంటి, రాసుకోవాలి. ఏంటది, కావలసిన వృత్త సమీకరణం. ఏంట కావాల్సిన వృత్త సమీకరణం? x² + y² + 2gx + 2fy + c = 0. ఇది సమీకరణం అవుతుంది 1. సమీకరణం ఎంత అవుతుంది 1. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏం చేయాలి, ఇక్కడ బిందువులు ఉన్నాయి కాబట్టి బిందువులు గుండా పోతున్నాయి కదా. అందులో వృత్తం ఒకటి 2, -3 బిందువు గుండా పోతుంది. బిందువు గుండా పోతుంది. మరి బిందువు గుండా పోతుందంటే అర్థం ఏంటి, ఈ బిందువుని దాంట్లో ప్రతిక్షేపించాలి. ఎలా ప్రతిక్షేపిస్తాను అక్కడ నేను? x ప్లేస్ ఎంత వేయాలి, x ప్లేస్ లో 2 వేయాలి, 2². x ప్లేస్ లో ఎంత వేయాలి, 2² అలాగే ప్లస్ y ప్లేస్ ఎంత, -3² ప్లస్ 2g ఇంటూ x ఎంత 2 తర్వాత ప్లస్ 2f ఇంటూ y ఎంత -3 ప్లస్ c = 0. బిందువును ప్రతిక్షేపించాక ఏం చేస్తున్నాను, ఇక్కడ గుణకారం చేశాక చూడండి. 2² 2 ఎంత 4, 2 ఎంత 4, 3 ఎంత 9 ప్లస్ ఇంటూ కాబట్టి ప్లస్ 2 ఎంత 4g, 2 4g ప్లస్ ఇంటూ మైనస్ 2 ఎంత 6f ప్లస్ c = 0. దీని వరుస క్రమంగా రాస్తే వచ్చింది 4g - 6f తర్వాత చూడండి ఒకసారి ఏమొచ్చిందో మనకి. మనం చేసినప్పుడు కూడా ఇక్కడ చూడండి ప్లస్ c ప్లస్ కలుపుతున్నాం 4 9 4 + 9 4 + 9 ఎంత 13 = 0. ఈ సమీకరణం ఆల్రెడీ ఒకటి అయింది కాబట్టి ఇదంతా అవుతుంది సమీకరణం 2. ఇక్కడ ఏం చేసాం, ఒక బిందువు గుండా పోతున్నాం. ఈసారి చూడండి 2 బిందువు చూడండి. వృత్తం ఒకటి ఏ బిందువు ఉంది సారి 4 చూడండి. ఇక్కడ ఏ బిందువుది -4, 5 బిందువు గుండా పోతుంది. బిందువు గుండా పోతుంది. మరి బిందువు గుండా పోతుందంటే ఏం చేయాలి, బిందువుని ప్రతిక్షేపించాలి. ఏంటంటే బిందువు ప్రతిక్షేపించిన చోట ఇక్కడ -4 ఉంది కాబట్టి -4² ప్లస్ 5² అయింది ప్లస్ 5² అయింది ప్లస్ 2g ఇంటూ ఎంత -4 ప్లస్ 2f ఇంటూ ఎంత ఉంది ఇక్కడ 5 ప్లస్ c = 0. ఇక్కడ 4² అంటే 4 ఎంత 16, 5² 5 ఎంత 25 ప్లస్ ఇంటూ మైనస్ ఎంత -2 ఎంత 8g
2 4 ఎంత 8G, 2 5 ఎంత 10F ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని కూడా వరుస క్రమంగా రాస్తే ఎంత వచ్చింది -8G. వరుస క్రమంగా రాస్తే ఎంత -8G, -8G. తర్వాత ప్లస్ 10F ప్లస్ C. ఇక్కడ 16కి 25 కలిపాను. 16కి 25 కలిపితే ఎంత 41. ఇది కూడా ఎంత 0. సమీకరణం ఎంత ఇది 3. చెప్పాను ఇందాక మీకు సమీకరణం 2 సమీకరణం 3 రాగానే మీరు ఏం చేయాలి తీసివేసి చేయాలన్నాం కాబట్టి సత్యం తీసివేసి చేస్తున్నాను. 3 - 2 సమీకరణం 3లోని సమీకరణం 2 ఏం చేసి తీసేస్తాను. తీసేసినప్పుడు ముందుకు ఏ సమీకరణం వేసుకోవాలి సమీకరణం 3 వేసుకోవాలి. వేస్తే ఎంత వచ్చింది 8G. చూడండి -8G. తర్వాత ప్లస్ 10F ప్లస్ C ప్లస్ 41 ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత రెండో సమీకరణం ఎంత ఉంది 4G. తర్వాత -6F తర్వాత ప్లస్ C ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. సమీకరణం తీసేసినప్పుడు రెండవ సమీకరణం ఏదైతే ఉందో దాన్ని గుర్తించాలి మార్చాలి. ఇది ప్లస్ అంటే ఏమవుతుంది మైనస్, ఇది మైనస్ అంటే ఏమవుతుంది ప్లస్, ఇది ప్లస్ అంటే ఏమవుతుంది మైనస్, ఇది ప్లస్ అంటే ఏమవుతుంది మైనస్. అంటే ప్రతి దాని విలువ ఏమవుతుంది మారుతుంది. మార్చాక చూడండి సార్ ఏమొచ్చిందో తీస్తే ఇక్కడ మైనస్, ఇది మైనస్, రెండు మైనస్ ఏంటి ఏం చేయాలి కలపాలి. కలిపితే అంటే వచ్చింది 8కి 4 కలిపితే ఎంత 12. ఏ 12 ఇది -12. 8కి 4 కలిపితే ఎంత 12. ఏ 12 ఇది -12. -12G. నెక్స్ట్ 10F లోంచి 6F వచ్చండి. ఇక్కడ ఇది ప్లస్ 10కి 6 కలిపితే ఎంత 16. 10కి 6 కలిపితే 16. ప్లస్ ప్లస్ ఏమైంది పోయింది. పోతే 41 నుంచి 13 పోయింది. 41 నుంచి 13 పోతే ఎంత 28 ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ టు 0. అన్నిట్లో చూడండి ఇది 12 16 28. 12 16 28 ఏకం పోతుంది 4 ఏకం పోతుంది. 4 ఏకం పోతే చూడండి సార్ ఏముందో 4 ఏకం పోతే ఏంటుంది ఇక -3F 3G ప్లస్ 4 ఏకం పోతే ఏంటుంది ఇక 4 4 ఎంత 16 గంట 4F. తర్వాత 4 ఏకం సరిపోతుంది 7 సార్లు ఈజ్ ఈక్వల్ టు 0. అయితే మొదటి ఉన్న పదానికి మనకి మైనస్ ఉండకూడదు. వాళ్ళు ఉంచుకున్నా పర్లేదు ఉంచుకోకుండా ఏం చేయాలి ప్రతి పదం గుర్తు మార్చాలి. కాబట్టి ఇది మైనస్ ఏమవుతుంది ప్లస్, ఇది ప్లస్ ఏమవుతుంది మైనస్, ఇది ప్లస్ ఏమవుతుంది మైనస్. ఇది కూడా ఎంత 0. సమీకరణం ఎంత ఆల్రెడీ మనకి 1 అయింది 2 అయింది 3 అయింది కాబట్టి ఇది ఎంత అవుతుంది 4. ఇప్పుడు చూడండి దత్త సరళ రేఖ దత్త సరళ రేఖ ఏముంది మన దగ్గర 4x ప్లస్ 3y ప్లస్ 1 ఇది కూడా 0. దత్త సరళ రేఖ ఎంత ఉంది ఇక్కడ మన దగ్గర 4x ప్లస్ 3y ప్లస్ 1. అదేమన్నాడు ఆ రేఖపై కేంద్రం ఉందన్నాడు. కాబట్టి దత్తవృత్త కేంద్రం కేంద్రానికి ఏంటి దత్తవృత్తం ఇచ్చిన వృత్తం ఏంటి ఇక్కడ మనం తీసుకుంది x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c తీసుకున్నాం. కాబట్టి ఆ వృత్త కేంద్రం ఎంత C - G - F. C - G - F దత్త సరళ రేఖపై వృత్త కేంద్రం దత్త సరళ రేఖ ఏంటిది 4x ప్లస్ 3y ప్లస్ 1 ఇది కూడా 0 పై ఉంటుంది. ఇక్కడ మొక్క చూసారా ఏం రాశాను ఇక్కడ నేను ఇక్కడ నుంచి రాసిన మ్యాటర్ చూసారా దత్త సరళకి మనం తీసుకున్నాం. ఆ దత్త వృత్త కేంద్రం C అనేది దత్త సరళ రేఖ 4x ప్లస్ 3y ప్లస్ 1 ఇది కూడా 0 పై ఉంటుంది. 0 పై ఉండడం అంటే ఈ మ్యాటర్ అంతా దీనికి సంబంధించింది. ఈ మ్యాటర్ అంతా కూడా దేనికి సంబంధించింది దత్తవృత్త కేంద్రం ఏదైతే ఉందో అది వృత్త రేఖ ఉంది కదా దత్త సరళ రేఖ. ఆ దత్త సరళ రేఖపై ఈ కేంద్రం ఉందంటే ఎలా వస్తుంది ఇక్కడ 4 ఇంటూ x ఎంత -G ప్లస్ 3 ఇంటూ x ఎంత సార్ y ఎంత -F ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ ఇంటూ మైనస్ 4 ఇంటూ G ఎంత 4G ప్లస్ ఇంటూ మైనస్ 3 ఇంటూ F 3F ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. స్టార్టింగ్ లో మైనస్ ఉండకూడదని చెప్పాను కాబట్టి ఏమవుతుంది ఇది మైనస్ ఏమైంది మైనస్ అలా ప్లస్ అయింది. మైనస్ అలా ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ఇది మైనస్ అలా ఏమైంది ప్లస్, ఈ ప్లస్ 1 ఏమవుతుంది ప్లస్ 1 ఏమవుతుంది -1 ఈజ్ ఈక్వల్ టు 0. సమీకరణం అంతా ఆల్రెడీ మనకు 4 అయింది కూడా ఇది ఎంత అవుతుంది సమీకరణం 5. ఇది 4వ సమీకరణం మన దగ్గర ఉంది. ఇక్కడ 4వ సమీకరణం ఇక్కడ ఉంది. ఈ 4వ సమీకరణం 5వ సమీకరణం సాధించాలి. చూడండి 4, 5 సాధించడం అంటే ఏంటి ఆ యొక్క విలువలలో G విలువ F విలువ స్థిరపదం రాసుకోవాలి. ఫస్ట్ చూడండి ఇక్కడ GF స్థిరపదం. ఫస్ట్ G దగ్గరికి వెళ్ళాను. G కావాలంటే ఏ విలువతో మొదలెట్టాలి F తో మొదలెట్టాలి కాబట్టి ఎంతకుంటే అక్కడ -4 నెక్స్ట్ -1 -7 తర్వాత G ఎంత 3 నెక్స్ట్ ఎంత -4. ఇక్కడ చూడండి 3 తర్వాత -1 4 3
పై నుంచి కింద గుణకారం చేయాలి, అలాగే కింద నుంచి పైకి చూడండి జాగ్రత్త చేయండి. జీ బై మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్, 4 కోట్ల ఎంత 4 మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 3 ఎంత 21. ఒకసారి చూడండి అమ్మా, ఇక్కడ పై నుంచి గుణకారం చేసినప్పుడు ఈ రెండు కూడా మైనస్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్ అయింది. కానీ కింద నుంచి చేసినప్పుడు ఇది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇక్కడేమో మైనస్ వస్తుంది కానీ సూత్రం ఏముంటుంది మైనస్ ఉంటుంది. ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్ అయింది. ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఎఫ్ బై చూడండి ఒకసారి, ఎఫ్ బై చూడండి ఒకసారి. ఇక్కడ ఎఫ్ బై రాసినప్పుడు చూడండి, ఎఫ్ బై మైనస్ ఇంటూ ప్లస్ ఎంత మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 ఎంత 28, 28 మైనస్ 28 మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 1 3 ఎంత 3 1 బై 3 3 ఎంత 9 మైనస్ 4 16 ఏ 16 మైనస్ 16. చూడండి ఇక్కడ వచ్చిన విలువల తర్వాత మనకి ఫైనల్ గా ఏమొచ్చినాయి చూడండి సార్. ఇక్కడ వేసిన చూసారా, ఇక్కడ జీ బై 4 + 21 వచ్చింది, ఎఫ్ బై -28 అంటే 28 + 3 వచ్చింది, 1 బై ఎంత వచ్చింది 9 + 16. ఇంకా మనకు వచ్చిన విలువలు చూస్తే ఎంత వచ్చింది, జీ బై ఈ రెండు కొడితే 4 + 21 కొడితే ఎంత వచ్చింది 25. ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఇక్కడ -28 ఉంది, -28 నుంచి 3 చేస్తే ఎంత -65. ఈజ్ ఈక్వల్ టు 1 బై ఈ రెండు కొడితే ఎంత వచ్చింది 25. పోల్చుకుంటే ఏమైంది చూడండి ఒకసారి, జీ బై 25 ఈజ్ ఈక్వల్ టు 1 బై 25, అలాగే ఎఫ్ బై -25 ఈజ్ ఈక్వల్ ఎంత 1 బై 25. ఇక్కడ ఏం చేస్తుంది భాగిస్తున్నట్టు ఏమవుతుంది గుణిస్తుంది కాబట్టి దేర్ఫోర్ జీ ఈజ్ ఈక్వల్ టు 21 ఎంత 25 బై 25. 25 నుంచి వెళ్ళిపోతుంది ఒకసారి పోతుంది, దేర్ఫోర్ జీ ఎంత వచ్చింది 1. అలాగే చూడండి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 25 భాగిస్తుంది, 25 -25 -25 భాగిస్తుంది కాబట్టి -21 ఎంత 25 -25 బై ఎంత 25. 25 సరిపోతే ఎంత ఒకసారి పోయింది, దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ కూడా ఎంత వస్తుంది -1. ఈ జీ విలువ ఎఫ్ విలువను తీసుకొని సమీకరణం ఎందులో వేస్తారో 2 వేయండి. జీ ఎఫ్ విలువలను ఎందులో వేస్తారో సమీకరణం 1లో వ్రాయగా వ్రాస్తే చూడండి సమీకరణం 1 చూడండి సార్ ఏమందో. సమీకరణం 1లో ఇక్కడ చూడండి సమీకరణం 1 కాదు 2లో రాస్తుంది, సమీకరణం 2లో రాయాలి. ఇందులో మనకు కావాల్సిన సి కదా 4 ఇంటూ జీ ఎంత ఉంది 1 ప్లస్ -6 ఇంటూ ఎఫ్ ఎంత -1 ప్లస్ సి ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. 4 కోట్ల ఎంత 4 కోట్ల ఎంత 4 మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 6 ఒకట్ల ఎంత 6 ప్లస్ సి ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ సి ప్లస్ ఇవన్నీ కలిపి చూడండి 4 6 కలిపితే ఎంత 10 10 13 కలిపితే ఎంత 23 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ సి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అంటే కలిపితే ఏమవుతుంది మైనస్. ఈ 3 విలువలను తీసుకుని ఎంత చేయాలి కావాల్సిన ఉత్తర్వులు వేయాలి. అందువల్ల జీ చూడండి సార్ ఏముందో, జీ ఎఫ్ సి విలువలను ఎందులో రాయాలి సమీకరణం 1లో రాయగా ఒకసారి సమీకరణం 1 చూడండి అమ్మా. x² ప్లస్ y² ప్లస్ 2 ఇంటూ జీ అంటుంది చూసారా, జీ అంటుంది 1 ప్లస్ ఇంటూ ఎక్స్, తర్వాత 2 ఇంటూ ఎఫ్ ఎంత -1 ఇంటూ వై, తర్వాత సి ఎంత ఉంది -23 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి కావలసిన వృత్త సమీకరణం ఏమొచ్చిందో చూడండి ఒకసారి. x² ప్లస్ y² ప్లస్ 2 1 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ వై 2y -23 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా కావాల్సిన ఏ విధంగా చేయాలన్నది చూసారా ఇక్కడ. ఆ విధంగా మనకి ఏంటంటే ఈ సమీకరణాల్లో 7 మార్కుల లెక్కలు ఇవన్నీ కూడా ఉన్నాయి. 7 మార్కుల లెక్కలు మనం సాధించేది చాలా ఇంపార్టెంట్ అయిన అర్థం. మనకి పబ్లిక్లో 7 మార్కుల లెక్కలు బాగా ఇస్తాడు మనకి, అందువల్ల 7 మార్కుల లెక్కలన్నీ ఈ విధంగానే చేయాలి అర్థం. ఈ విధంగా కొంచెం మీరు 7 మార్కుల లెక్కల మీద కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. మిగతా సమస్యలు ఎక్కడికి మనకి ఎంత అయింది, రోమన్ ఎన్నో సమస్య అయింది 3వ క్వశ్చన్ అయింది అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత చూద్దాం.